అధికారులు కావచ్చు సిబ్బంది అయితే అంచనా వేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెచ్చుకున్నాం. చెప్పండి మేడం, మీకు ఎప్పుడు సమాచారం అందింది? చిత్తపులిని పట్టుకునేందుకు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? సార్, మాకు నిన్న ఈవినింగ్ 6 o'clock అట్లా సమాచారం అందించడం జరిగింది. కౌన్సిలర్ గారి ద్వారా సమాచారం అందుకోవడం జరిగింది. వీరన్నపేట 31 వార్డు కౌన్సిలర్ మోసిన్ గారి ద్వారా మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న వెంటనే ఇక్కడికి ఒక 20 minutesలో రీచ్ అయిపోయి మొత్తం ఈ పరిసరాలంతా కూడా పరిశీలించడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ అది వరకు లెపర్డ్ సంచరిస్తున్న వీడియోస్ అన్నీ తీసుకున్నారు. బట్ పగ్మాస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేసి కొద్దిగా అందరినీ వీరన్నపేట వాస్తవ్యులను అందరినీ తీసుకొని మొత్తం అడవిలో తిరగడం జరిగింది. సో మాకు అక్కడక్కడ పగ్మాస్ అక్కడక్కడ కొంచెం అనిపించినాయి. ఇక్కడ లెపర్డ్ మూమెంట్ ఉందనేది మాకు అనిపించింది. మళ్ళీ మార్నింగ్ అది నైట్ అవర్స్ కావడం వల్ల ఇమీడియట్గా లోపలికి రావడం కాబట్టి వెళ్ళిపోయి మార్నింగ్ అవర్స్ వచ్చేసినాం. మళ్ళీ మా తోటి కొలిగ్ సారు లక్ష్మీకాంతరావు గారు సార్ కూడా ఇందులో పాల్గొన్నారు. వచ్చేసి మేమంతా వీళ్ళంతా కౌన్సిలర్ గారిని తీసుకొని తర్వాత కొంతమంది యువకులను తీసుకొని ఫారెస్ట్ అంతా కూడా రెవెన్యూ గుట్ట అంతా కూడా తిరగడం జరిగింది. ఇక్కడ తిరిగిన తర్వాత మాకు అనిపించింది దానికి లెపర్డ్కు అది ప్రెగ్నెంట్ ఉంటే మామూలుగా డెలివరీ టైంలో సేఫ్ ప్లేస్ చూసుకోవడానికి అని చెప్పేసి ఒక ప్లేస్ను వెతుకుంటుంది అనేది మేము ఒక అంచనాకు రాగలిగినాము, ప్రాథమిక నిర్ధారణకు రాగలిగినాము. సో అలాంటి ప్లేసెస్ ఎక్కడున్నాయని చూస్తే మనకు ఒక 4-5 లొకేషన్స్ కనిపించినాయి. అంటే కేవ్ ఉండాలి, దానికి ప్రొటెక్షన్ ఉండాలి, పిల్ల భద్రంగా ఉండాలి, డెలివరీ టైంలో ఎవరు అటువైపు వెళ్ళకుండా అని అన్నీ చూసుకున్నది. అది మేబీ ఈ లొకేషన్ కూడా వన్ ఆఫ్ ది అంచనాలో ఉన్నటువంటి ప్లేస్ అనమాట. సో ఇక్కడ కేజ్ని తర్వాత మేకను సెట్ చేయడం జరిగింది. ఇది మీ మేక అరుపులు వినేసి దీని ఆహారం కోసం దాన్ని తినడానికని వచ్చేస్తే మన కేజ్లో బంధింపబడుతుంది. ఇక్కడైతే లెపర్డ్ సంచారం ఉన్నదైతే వాస్తవము. మేము ఈ లాస్ట్ వీక్ కూడా 4 days నుండి కూడా సంచరిస్తుంది. ఆల్రెడీ అప్పుడు కూడా మా వాళ్ళు వచ్చి ఒకసారి అన్ని గుట్టలు తిరిగేసి వెళ్ళిండ్రు. మళ్ళీ నిన్నటి నుండి కూడా ఒక 2 times ఏమో కనిపించింది అని చెప్పిండ్రు. సో మేము ఇమీడియట్గా వెళ్ళి పై అధికారులకు వివరించడం జరిగింది. సార్ వాళ్ళు కూడా ఇమీడియట్గా స్పందించేసి మాకు కేసు తర్వాత ఇదంతా సిబ్బందిని కూడా మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సార్ వాళ్ళ సహకారంతో ఈ కోయిల్కొండలు అరేంజ్ చేసినటువంటి దాన్ని ఇక్కడికి తీసుకొచ్చేసి మేము ఇక్కడ అరేంజ్ చేసాం సార్. కేజు పడవచ్చు అని అనుకుంటున్నాం, చూద్దాం. లైవ్గా మనకి దొరికితే హ్యాపీగా ఉంటుంది. దాన్ని సేఫ్ ప్లేస్కి తరలించే ప్రయత్నం చేస్తాం ఒకవేళ లైవ్గా. ముఖ్యంగా ఇవాళ ఉదయం కూడా అయితే డ్రోన్ కెమెరాతో కూడా కొంత పరిశీలించినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో ఏమైనా ఆనవాళ్ళు చిక్కాయా మీకు సంబంధించి? అలాగే బోన్లు ఒక్కటి సరిపోతుందా, ఇంకేమైనా ప్రత్యామ్నాయ ప్లాన్లు ఏమైనా చేస్తున్నారా? ప్రస్తుతానికి అయితే మనము కెమెరా ఈ ట్రాప్స్ ఇప్పుడు కెమెరా అరేంజ్ చేస్తామండి. దీంతో పాటుగా డ్రోన్ కెమెరాతోనైతే మనం ఏం తీయలేదు. వీళ్ళు విత్ ఇప్పుడు సోలార్ కెమెరా అరేంజ్ చేసాము. దీంతోనే ప్రజెంట్గా అయితే ఇదే. ఇంకా ఎక్కువ మూమెంట్ ఉంది అనిపిస్తే పై అధికారులకు వివరించి వాళ్ళు ఎలా మాకు ఆదేశాలు ఇస్తే వాళ్ళ ఆదేశాల అనుసారం మేము ప్రొవైడ్ చేయగలుగుతామండి. మొత్తంగా చూస్తే